అద్దంకి దయాకర్ పొలిటికల్ కెరీర్ కు అడ్డుపడుతున్నదెవరు? చేతిదాకా వచ్చిన ఎమ్మెల్సీని ఎగరేసుకుపోయిందెవరు? 2 సార్లు ఓడిపోవడం వెనుక ఎవరి హస్తం ఉంది? విశేషమైన వాక్ చాతుర్యం కలిగిన అద్దంకి చట్టసభలో అడుగు పెట్టడం కలగానే మిగలనుందా? కాంగ్రెస్ మినిస్టర్తో దయాకర్కున్న వైరమేంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్దంకి దయాకర్ కాంగ్రెస్ లో పేరున్న నాయకుడు, పార్టీకి విధేయుడు, వాక్ చాతుర్యం కలిగిన నేత. 2014-2018 ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అయినా ప్రజల మధ్య ఉంటూ కాంగ్రెస్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకోగలిగాడు. అయితే గత 10 ఏళ్లుగా విజయం ఆయనతో దోబూచులాడుతోంది. చేతిదాకా వచ్చిన సక్సెస్ అనూహ్యంగా చేజారిపోతుంది. తాజాగా ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ఆయనను తప్పించింది కాంగ్రెస్ అధిష్టానం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. మీరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయ్యారంటూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అద్దంకి దయాకర్, వెంకట్కి ఫోన్ చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం. కానీ మరుసటి రోజుకు లెక్కలన్నీ తారుమారయ్యాయి. అద్దంకి దయాకర్ స్థానంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ గౌడ్ తెరపైకొచ్చారు. మరోసారి చట్టసభలో అడుగుపెట్టే అదృష్టం వెంట్రుకు వాసిలో తప్పిపోయింది. అయితే ప్రతిసారి అద్దంకి దయాకర్ని ఓటమి ఎందుకు పలకరిస్తోంది? అధిష్టానం ఆశీస్సులున్నా స్థానికంగా ఎందుకు గెలవలేకపోతున్నాడు? అందుకు కారణం స్థానిక నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్తో సఖ్యత లేకపోవడమే అనేది బహిరంగ రహస్యం. గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని కోమటిరెడ్డిని ఉద్దేశిస్తూ బహిరంగ ఆరోపణలు చేశాడు అద్దంకి దయాకర్. అదీగాక రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడ్డ దయాకర్ని కోమటిరెడ్డి బ్రదర్స్ అంతర్గతంగా ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆ మధ్య నల్గొండలో జరిగిన బహిరంగ సభ వేదికపైనే కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషించారు దయాకర్. ఫలితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో దయాకర్కు పార్టీ టికెట్ దక్కనీయలేదు కోమటిరెడ్డి. అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని దయాకర్ ఆశించారు. కానీ చివరి నిమిషంలో లాబింగ్ చేసి అద్దంకి అభ్యర్థిత్వాన్ని మార్చగలిగారు దయాకర్ ప్రత్యర్థి వర్గం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.